మొత్తానికి జనసేన సార్ టీడీపీతో చెప్పండి. బీజేపీ కలిసి వస్తుందనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుందనుకుంటున్నారు? సార్ తప్పకుండా సార్. ఎందుకంటే రాష్ట్రంలో ఈ అవినీతి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని అంటే మీరు గతంలో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏది మంచైతే జరుగుద్దో ఆ విధంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడే కాదు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే మనిషి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర బాగు కోసం మన రాష్ట్రం బాగుపడాలి, ఇప్పుడున్న పరిస్థితులన్నింటిని కూడా అధిగమించాలంటే మన ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకులతో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. అది ఆయన ఆయన పత్రికాముఖంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇందులో భాగంగా అంటే ఇప్పుడు అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఉంటేనే సరే ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ముందుగా మనం ఒక స్టెప్ తీసుకోవాలంటే అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం మాట్లాడామంటే ఒక స్టెప్ ముందు తీసుకుని వెళ్ళాలంటే పార్టీ అనేది ఏదైనా సరే తీసుకుని వెళ్ళాలంటే ముందు ఫస్ట్ మనం ఒక రాజకీయ విశ్లేషణ చేసుకుని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పట్టుకుని దాన్ని ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది మా పార్టీ అధ్యక్షులు మేము నమ్మకం ఉంచాం ఆయన మీద. ఏంటంటే పార్టీ అధ్యక్షుల పరంగా మాకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అదే శిరోధార్యం అండి. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర బాగు కోసం చేసే వ్యక్తి అయినా అది మీ అందరికీ తెలిసిందే. ఇది మళ్ళీ మనం పర్టికులర్గా మళ్ళీ దీని నుంచి మనం డిస్కషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ప్రజల మంచి అని చెప్పేసి మనం చెప్పను అసలు అందరితోనే కూడా మనందరం కూడా మాట్లాడొచ్చు. అది మనం చెప్పని ప్రజలే చెప్తారు. ఆ విషయం మీకు తెలిసిందే.